19వ డివిజన్లో అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం. ఆడబిడ్డకు నిధి కింద ప్రతి నెల 1500 అందిస్తానని చెప్పిన ఈ రోజుకి ఒక్క రూపాయి కూడా ఏ మహిళలకు అందించలేదని, 50 ఏళ్లకే పింఛన్ ఇస్తానని హామీ ఇవ్వటం జరిగిందని, ఆ హామీలు కూడా నెరవేర్చలేదని, ఈ విధంగా ఎన్నో హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని, వీటినన్నింటినీ ప్రజలు వివరించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అనంత వెంకట్రామరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీకు అదేం రాలేదా? అప్పుడు రైతు భరోసా వస్తాండే, ఇప్పుడు 3 తూర్లు పడతాండలే, ఇప్పుడేం రాలే ఇంతవరకు. పేరు మార్చినాడు, ఇప్పుడు అన్నదాత సుఖీ భవ అని పేరు రాసినాడు. మీరు వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చినప్పుడు అడగండి అడగండి ఇప్పుడు వెంకటరాముడు, నేనేమంటే మీకు అప్పుడు మీకు రజాక నేస్తం వస్తాండే, ఈబీసీ నేస్తాము అట్లాంటివన్నీ వస్తాండే, ఇప్పుడు ఏం రాలేదని అందరూ చెప్పేది. నేను చెప్పేది ఏమంటే ఈరోజు మళ్ళీ కూడా ఇవన్నీ నిజంగా తెలుసుకొని వాళ్ళు బాగా ఇచ్చినామంటున్నారు కదా, ఏమి అని తెలుసుకొని మళ్ళీ కూడా మీ తరపున జగన్మోహన్ గారి నాయకత్వంలో మా పార్టీ కూడా పోరాటం చేయాలని. ఎందుకంటే ఆ రోజు పోరాటం చేసే ఇష్టంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు పూర్తి కూడా అయింది. సంవత్సరం పూర్తి కాలం అయింది కదా. ఎలా ఉంది ఈ పరిపాలన? ఓ దిక్కేమో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటా ఉంది ప్రభుత్వం, మంచి పరిపాలన ఇచ్చినాం, సుపరిపాలన ఇచ్చేసామని చెప్పేసి వారు దాదాపుగా కూడా 15-20 రోజుల నుంచి కూడా తిరుగుతూ ఉన్నారు. ఈ రోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి, కూటమి పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారంలో 3 పార్టీ యొక్క కార్యకర్తలు కూడా ఇంటింటికి పోతాం, చాలా సుపరిపాలన ఇచ్చినామంటే ఎంత మాత్రం నిజము, ఎంత మాత్రం అనేది కూడా మేలు జరిగింది అని మేము కూడా తెలుసుకుందామని, కంపారిజన్ పై తెలుసుకుందామని చెప్పేసి మా పార్టీ యొక్క కార్యకర్తలు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం ద్వారా కూడా మేము కూడా ఈరోజు చూస్తున్నాం. ఒక 3 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం జిల్లా అంతా కూడా జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు నేను కూడా ఈ వార్డుకి 8వ డివిజన్ అనంతపురం మున్సిపాలిటీ ఏరియాలో 8వ డివిజన్ కూడా రావడం జరిగింది. ఎవరిని కదిలిచ్చినా కూడా, ఎవరిని అడిగినా కూడా ఎక్కడ రాలేదు. ఒక పెన్షన్ మాత్రమే ఒకటి వస్తుంది, అది మాత్రమే వస్తుంది. మిగతావన్నీ ఎక్కడ ఏది కానీ ఇంతవరకు రాలేదు. ఆడబిడ్డ నిధి కావచ్చు, లేకపోతే తల్లికి వందనం అనేది కూడా ఇంకా కూడా అరకొరగానే కొంతమందికి వచ్చినాయి, కానీ 2 ఉంటే ఒకరికే వచ్చినాయను ఏదో రకంగా కూడా రాలేదని చెప్పేసి, మళ్ళీ తర్వాత భూమి ఉండేవారు కూడా మాకు ఇంతవరకు కూడా అన్నదాత సుఖీభావ అనేది కూడా 20,000 ఇస్తామన్నారు. ఇంతవరకు కూడా లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు, ఈ సంవత్సరం కూడా దాన్ని ఊసే ఎత్తడం లేదు అని చెప్పారు. మరీ ముఖ్యంగా ఆడబిడ్డలు అయితే 1500 ప్రతి నెల కూడా 1500 ఆడబిడ్డ నిధి కింద ఇస్తామంటే ఒక్కొక్క ఇంటిలో 2, 3, 18 సంవత్సరాల నుండి 20-25 ఏళ్ళు కూడా అంతా కూడా ఉన్నారు, చదువుకున్న వారు కూడా ఉన్నారు. వారికి ఇంతవరకు కూడా ఏది కానీ ఇవ్వలేకంటున్నారు. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పాడు, అది కూడా వేయలేదు. ఏది కానీ ఇవ్వలేదే కాకుండా ఆ రోజు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా ఇంటి దగ్గరికే బియ్యం అనేది కూడా తీసుకొని వచ్చేసి ఉండే, మాకు ఒక హక్కు కూడా ఏర్పడిందా, ఏమి ఇంకా కూడా రాలేదనో, తక్కువ ఇస్తానో అడిగే కూడా ఉండే. ఈరోజు సుదీర్ఘ ప్రాంతాలు కూడా పోతానే కూడా అవి కూడా అందడం లేదు. ఎక్కడ చూసినా కూడా వారి యొక్క ఆవేదన, ప్రజల యొక్క ఆవేదన, ఆవేశము 2 కూడా నేను చూస్తూ ఉన్నాను. ఈరోజు కూడా కేవలం మాటలకు మాత్రమే పరిమితమైంది ప్రభుత్వం. ఈరోజు మభ్య పెట్టడానికి, ప్రజలకు కూడా మసిబూసి మారేడికాయ చేయడానికి ఈ సుపరిపాలన అని చెప్పి వారు తిరుగుతున్నారు. కానీ ఎక్కడ కానీ పాజిటివ్ రెస్పాన్స్ అనేది కూడా వాళ్ళకు కూడా రాలేదు. ఎందుకంటే వారి ఆవేదన అవిని చూస్తానే ఈరోజు కూడా అర్థమవుతా ఉంది. ఈరోజు ఇంతే కాదు, ఈరోజు కూడా మేము పెద్ద ఎత్తున నష్టపోయినామని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా ఆడబిడ్డ నిధి కింద, ఆ రోజు చేయుత కింద ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం కూడా 18,750 45 సంవత్సరాల కంటే ఈరోజు మేము 18 సంవత్సరాలకే ఇస్తాం 1500 ఏది కానీ ఇవ్వకోకుండా కూడా ఘోరంగా కూడా మోసపోయినారని చెప్పేసి వారి యొక్క ఆవేదన కూడా ఈరోజు కూడా చెప్తున్నాం. అనేక రకాలు ఈరోజు తీసుకొని వచ్చేసి ఒక దగా చేసిన ప్రభుత్వం ఇదంతా కూడా అని చెప్పగానే చెప్తా ఉన్నారు. చేసి ఈరోజు ప్రజలను డైవర్ట్ చేయడానికి, ఈ సమస్యల నుంచి డైవర్ట్ చేయడానికి అనేక సమస్యలు తీసుకొని వచ్చేసి గత ప్రభుత్వంలో దాదాపుగా 13 మాసాలే ఈ ప్రభుత్వం ఏర్పడి కూడా, ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా
పాలిటిక్స్ చేయడానికో లేకపోతే డైవర్ట్ చేయడానికో గతంలో వారు అవినీతి చేసినారనో తప్పుడు కేసులు తప్పుడు వాగ్మూలాలతో ఇవన్నీ కూడా తీసుకొని వచ్చేసి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ వాళ్ళ పత్రికల్లో చేసి కంప్లీట్గా అవే రాసుకుంటూ ప్రజలను డైవర్ట్ చేసే కార్యక్రమం తప్ప మరొకటి ఏమి కానీ చేయలేదు. దానికి తోడు ఈరోజు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి మరీ ముఖ్యంగా P4 అని చెప్పేది కొత్తగా ఏదో కనిపెట్టినట్టుగా సింగపూర్తో ఈరోజు మళ్ళీ కూడా సింగపూర్తో మాట్లాడుతున్నాడు. P4 అనేది కూడా జయప్రదం చేయడానికి సింగపూర్తో P4 వలన ఎలా తీసుకొస్తారు ఇండస్ట్రియలిస్టులకు వాళ్ళకు ఎటువంటి ఏ రకంగా తీసుకొస్తారు, ఏ రకంగా ముందుకు పోతారు అనేది కూడా చాలా స్పష్టత ఇవ్వకుండా ఈరోజు కూడా మభ్యపెట్టేదానికే చేస్తున్నాడు. ఈరోజు కేవలం అవినీతితో కూడా కూరుకొనిపోయింది. అందుకోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరూ కూడా, ఎందుకంటే ఈరోజు అమ్మఒడి అనేది కూడా 85 లక్షల మందికి అర్హతలు ఉంటే కేవలం 65 లక్షల మందికి ఇస్తారని చెప్పారు. కానీ ఈ పొద్దుటి వరకు కూడా 51 లక్షల మందికి మాత్రమే పడినట్లు కూడా అర్థమవుతుంది. చాలా మంది కూడా చెప్తా ఉంది, దానివల్ల అర్థమవుతుంది. అది కూడా ఇచ్చారంటే కేవలం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పోరాట ఫలితమే అవి కూడా ఇప్పించాడు. అందుకోసం మిగతా కార్యక్రమాలు కూడా మేము ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచైనా కానీ అన్ని కార్యక్రమాలు కూడా ఇప్పించేసేదానికి కూడా సిద్ధం కూడా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఈ సూపర్ 6 అనే దానికి కూడా ఆఖరు రాగం కూడా పాడేశారు. ఈరోజు ఆడబిడ్డ నిధి అని తీసుకొని వస్తే మేము పూర్తిగా కూడా ఈ ఆంధ్రప్రదేశ్నే అమ్మాయి పరిస్థితికి వస్తుందని చెప్పేసి స్వయంగా కూడా సీనియర్ మంత్రివర్యులు గతంలో కూడా పార్టీ ఆంధ్ర రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పనిచేసేవారు, ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు. ఆయన కుమారుడు, వాళ్ళ అన్న కుమారుడు కూడా కేంద్ర మంత్రిగా ఉన్నారు. అటువంటి వారే ఈరోజు ఆడబిడ్డ నిధి అనేది కూడా అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ను అమ్మాల్సిన పరిస్థితి వస్తుందని చెప్తే దాని ఆఖరి రాగం కూడా పాడేసిన తప్ప మరొకటి ఏం లేదు. ఏదేమైనా కూడా పోరాటం చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇవన్నీ కూడా చేసి ఈ బెదిరింపులకు, అరెస్టులకు, ఈ ఊకదంపుడు ఉపన్యాసాలకు అవన్నీ లేకుండా ఎక్కడ కానీ అదరము బెదరము తప్పకుండా కూడా పోరాటం చేసి ఈ ప్రజలకు అనేది కూడా అండగా కూడా ఉంటుంది వైఎస్ఆర్.